మా ఆదివాసీ నాయకులపైన లంబాడీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా సంఘాల నుంచి మేము ఊరుకోము. ఖబర్దార్ లంబాడీ సోదరులారా, మీకు ఏదైనా ఆధారం ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టుకోండి. సుప్రీంకోర్టు ద్వారా న్యాయపరమైన ఫైట్ చేయండి, లీగల్ ఫైట్ చేయండి. ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామంటే మాత్రం ఖబర్దార్, అది కుదరదు. మీరు వలస వచ్చిన వాళ్ళు, ఇప్పటికీ వలస వచ్చిన వారే. ఎందుకంటే 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మీరు ఎస్టీలుగా లేరు. 342 ఆర్టికల్ ప్రకారం మీరు గుర్తించబడలేదు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు నిజాం ప్రభుత్వంలో ఎస్టీలుగా చలామణైనాం. 1931 సెన్సస్ ప్రకారం మీ ఎస్టీలుగానే మా జనాభా లెక్కలు ఉన్నాయని నిజాం గవర్నమెంట్ చెప్తుందని మీరు చెప్తున్నారు. మీరు ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టండి. అంతే తప్ప మా వాళ్ళపైన మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయరాదు. 50లో మీకు ఎస్టీగా హోదా లేదు. 56లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మెర్జ్ అయిన తర్వాత ఓన్లీ సుగాలి ఎస్టీ తెగ మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉంది. అది కూడా ప్రకాశం గుంటూరు ఏరియాలోనే ఉంది, మిగతా ప్రాంతాలలో లేరు.